విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనురాధ నక్షత్రము విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 65 నుంచి 68 వరకు. ఫలితం: స్నేహ సంబంధాలు బలపడతాయి, విదేశీయానంలో విజయం లభిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. అనురాధ నక్షత్రము 1వ పాదం. శ్లోకం: పద్మనాభో రవీంద్రాక్ష పద్మగర్భ శరీరభృత్ మహార్ధిర్వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. తాత్పర్యం: నాభియందు పద్మము గలవాడు, పద్మము వంటి కన్నులు గలవాడు, శరీరము ధరించి పోషించువాడు మరియు గరుడధ్వజము గలవానికి నమస్కారము. అనురాధ 2వ పాదం. శ్లోకం: అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్ష్యణ్యో లక్ష్మీవాన్ సమితిం జయః. తాత్పర్యం: సాటిలేనివాడు, దుష్టులకు భయంకరుడును, సమయమును తెలిసినవాడు, లక్ష్మీదేవిని తన వక్షస్థలమందు ధరించినవాడు మరియు యుద్ధమందు విజయము పొందేవాడైన విష్ణువునకు నమస్కారం. అనురాధ 3వ పాదం. శ్లోకం: విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. తాత్పర్యం: నాశనం లేనివాడు, మోక్ష మార్గమైనవాడు, సకల సృష్టికి కారణమైనవాడు మరియు ఉదరమున తాడుతో కట్టబడిన కృష్ణునకు నమస్కారం. అనురాధ 4వ పాదం. శ్లోకం: ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వరః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః. తాత్పర్యం: సృష్టికర్త, ప్రకాశించే దేవదేవుడు, సకల సంపదలకు నిలయము మరియు పనులన్నింటికీ మూల కారణమైన పరమేశ్వరునకు నమస్కారము.